మృదంగానే మిమ్మల్ని విడతీయాలి. మృదంగం అంటే శుభసూచకం. మృదంగాన్ని నేర్చుకోవాలనే ఆలోచన మీకు ఎలా మీ జీవితంలో ఎప్పుడు ప్రవేశించింది సార్? ఒక మంచి కచేరీ జరిగిందనుకోండి, అద్భుతమైనటువంటి కార్యక్రమం జరిగిందని పేపర్లో వేసేవాళ్ళు. మీరు నవమృదంగాన్ని తీసుకొచ్చారు, అలాగే లయ విన్యాసం కూడా మీరు చేశారు. అది ఎలా జరిగింది సార్? ఏదో చేయాలని తపన. నిత్యం ఏది జరుగుతుంది, దీంట్లో ఎన్ని నాదాలు వస్తాయి. మీరు ఇప్పటిదాకా మీకు 80 ఏళ్ళు దాటాయి, సత్సంగం చేసుకుంటున్నారు. మృదంగా ముట్టుకునేసరికి మీరు 80 నుంచి 18 ఏళ్ళ యువకులాగా మారిపోయి అద్భుతంగా మీరు చెలరేగిపోయి తాండవం చేశారు. మృదంగం పైన తాండవం చేశారు. కొత్త వయసు వచ్చింది. అలాగే ఈ మృదంగానే ఎప్పటి సరే ఈ మృదంగం వయసు ఎంత? ఇదా 150 సంవత్సరాలది. నా దగ్గర 250 సంవత్సరాలు కూడా ఉన్నాయి. ఆ కట్టెలు తర్వాత రోజ్వుడ్ లాంటివి అద్భుతమైన, అది 10 లక్షలు పెట్టినా కూడా దొరకదు. ఈ మృదంగం సార్ ఇది 150 సంవత్సరాలు. ఎక్కడ చేయించారు సార్? ఇది తంజావూరు. రేరుగా ఉంటాయి ఇటువంటి మృదంగం? రేరు దొరకవు. తర్వాత అద్భుతంగా అలంకరణ చేశారు. పట్టు చీర. ఇది వేరు, పట్టు వస్త్రాలు. అంటే ఈ మృదంగాన్ని అమ్మవారు సరస్వతి అమ్మవారు అలంకరణ చేయాలి కదా. నేను ప్రతి కచేరీకి వెళ్ళినప్పుడు దీన్ని కూడా పూజ చేస్తాను. పూజ చేయాలి. తర్వాత దీనికి పూజ చేయటం, అలంకరణ చేయటం, పూజ చేయటం, ధూపం వేయడం, కుంకుమ పెట్టడం. ఇది మన విద్య ఏమిటంటే శివతత్వం, శివుడి యొక్క ప్రీతికరమైనటువంటి విద్య. విభూతి అమ్మవారి కుంకుమ పూజ చేసి వెళ్తాను పవిత్రంగా. నేను తర్వాత పట్టు బట్టలతోటి వెళ్తాను ఎప్పుడు కూడా. పవిత్రంగా ఉండాలి. అంటే ఈ మృదంగం అనేది సరస్వతి, ఆ సరస్వతిని ఆ విధంగా అర్చిస్తారు మీరు. అందుకే పట్టు చీర కట్టారు, అలంకరించారు. ఇది అందరూ పెట్టరు ఇక్కడ. దీనికి ఒక నీళ్లు పెడుతున్నాం చూసారా, ఇది మంచి తీర్థంలాగా, ఇదేమో అమ్మవారికి ఒక నైవేద్యంలాగా. అదే అంతే. సో అర్చన. ఇది భూమి, ఆకాశం, చంద్రుడు. ఇది భూమి, ఇది సూర్యుడు, ఇది చంద్రుడు. ప్రకృతి లయ అంటారు కదా. ప్రకృతిలో లభించే ఇది చెట్టు. ఇది పనస, చాలా పూర్పు, ఇలాంటివి దొరకవు. సో ఇప్పుడు మనకి మృదంగం తయారు చేసేది కూడా తగ్గిపోయింది. ఇదేంటంటే ఇది భూమిలో దొరుకుతుంది. ఇది మట్టి కాదు, ఒక చెట్ల పొరాయి లాంటిది, ఐరన్ ఓర్. ఇది దాన్ని బాగా వస్త్రకాళం చేసి అన్నంతో మిక్స్ చేసి దీన్ని చేస్తారు. అది అద్భుతమైనటువంటి ప్రక్రియ, ఎవరికి దొరకదు. ఏ మిషన్ ఇంతవరకు కనిపెట్టలే. ఇది శాస్త్రానికి అవునండి. ఆవు చర్మం. ఇది ఎద్దు కాదు, ఇది ఎద్దు కానీ దున్నపోతు కానీ లేకపోతే గట్టిగా ఉంటుంది. ఇది తాడు అనమాట. అది వారంట. అది వారు. ఇది అంటే సౌలభ్యం కోసం ఇది ప్లాస్టిక్ది వేయించాం. ఇదివరకు ఇది కూడా వారే ఉండేది. అవి తెగిపోతున్నాయి, పటుత్వం ఉండట్లే. సో మృదంగం ఎంత కళో వాయించటము, మృదంగం తయారు చేయడం కూడా అటువంటి చాలా మంచి కళ అండి. ఎవరు చేయలేరు. తగ్గిపోతున్నారు. అది కూడా అంటే తమిళనాడులో ఉన్నారు, మన దగ్గర లేరు, తెలుగునాట్లేరు. ఒకళ్ళ ఇద్దరు ఉన్నారు అంతే. మీ ఇంటి బయట బోర్డు చూడగానే ఎలా చారిటబుల్ ట్రస్ట్ అని ఉంది. ఏం చేస్తున్నారు సార్ చారిటీస్? ట్రస్ట్ ద్వారా నాకు వచ్చిన ఇన్కమ్లో ఉన్న దాంట్లో విద్యార్థులకు ఉచితంగా పాఠాలు చెప్పడం, పేద విద్యార్థులకు బట్టలు, దుప్పట్లు, ఈ పని వాళ్ళు ఉంటారు కదా, కూలి వాళ్ళు, వాళ్ళకి భోజనాలు, ఇలాగా. తర్వాత పేద విద్యార్థులకు పుస్తకాలు, ఎక్కువ అన్నదానం, వస్త్రదానం, బుక్స్, విద్యాదానం జరుగుతోంది. తర్వాత గోవులకి వెళ్ళి అక్కడ సేవ చేయటం, వాళ్ళకి దానానికి ఖర్చులు ఇవ్వడం, డబ్బులు అవి చేస్తుంటాం. తర్వాత
కళాకారులకి 350 మందికి ఎన్టీ రామారావు గారు చెప్పి ఇళ్ళు ఇప్పించాను. ఇళ్ల స్థలాలు, ఇళ్ళు కూడా కట్టించారు. వేరే చోట్ల కూడా ఆంధ్రప్రదేశ్లో జరిగాయి. అలా కొన్ని ప్రయత్నాలు చేసాం. ఉద్యోగాలు, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు దేవాలయాల్లో ఈ భజంత్రులు ఉంటారు, వాళ్ళకి మామూలుగా రోజు కూలీలాగా ఉండేవి. అలా కాకుండా వాళ్ళకి కూడా నెల జీతాలు ఒక ఎల్డీసీ స్కేల్ పెట్టి వాళ్ళకి ఇప్పుడు పర్మనెంట్ జాబులు ఏర్పడినాయి. 10,000 మంది పనిచేస్తున్నారు 2 రాష్ట్రాలు. ప్రభుత్వ ఉద్యోగాలు. అలాగే వీళ్ళు కూడా అర్చకులు, వేద పండితులు అది చేయడం జరిగింది. అది నా అదృష్టంగా భావిస్తున్నాను. తర్వాత మ్యూజిక్ థెరపీ అంటారు కదా, సంగీతం ద్వారా మన అనారోగ్యాన్ని దూరం చేయొచ్చు అంటారు కదా, వాటి మీద కూడా మీరు వర్క్ చేశారు. అది అక్కడ చేశానండి. అది ఎలా ఎలా అంటే చిన్నపిల్లలు మా పెద్ద తండ్రి గారు పుట్టారు అంటే ప్రాక్టికల్గా జరిగింది చెప్తున్నాను. నేను సాధన చేసుకుంటుండేవాడిని. ఊరికనే అక్కడ తిరగడం, లేకపోతే స్కూల్ కూడా తెలియదు, కచేరీలు దొరుకుతుంటాయి. చదువుకోలేదు మీరు? చదువుకోంటే వెళ్ళటానికి వీలు పడలేదు. అంటే పేదరికమా లేకపోతే ఏంటి? చిచ్చి పేదరికం, సమయం లేక బిజీ అయిపోయారు. అంటే కచేరీ వెళ్ళడం రావటం. మరి ఇన్ని రోజులు సెలవు పెడితే ఆయన ఊరుకుంటాడు మాస్టర్ గారు, తీసి పడేస్తారు. ఎంతవరకు చదువుకున్నారు మీరు మామూలుగా? ఎంఏ చేశాను. అబ్బో, తర్వాత పిహెచ్డి తర్వాత చేశారు. తర్వాతే మొదట్లో స్కూల్కి వెళ్ళలేదు అంటున్నాను కదా. అదే సమయభావం, సమయం లేక సాధన, కచేరీలు, బిజీగా ఉన్నారు. సో ఆ విధంగా మీరు ఈ మ్యూజిక్ థెరపీకి కారణం అని చెప్తున్నారు. చిన్నపిల్లవాళ్ళు ఉండేవారు, ఏడుస్తుంటే నా దగ్గర కూర్చోబెట్టేది మా పెద్దమ్మ గారు, వాళ్ళు మా అమ్మగారు. వాళ్ళని ఇలా కూర్చోబెట్టుకుని నేను వాయించేవాడిని అండి. ఆ ఏడుపు ఆపేసి నిద్రపోయేవాళ్ళండి వాళ్ళు. నేను వాయిస్తూనే ఉండేవాడిని. ఏడుస్తుంటే నా దగ్గర కూర్చోబెట్టేవారు. ఇక్కడే నా పని ఇది. నేను వాయిస్తూ జోల పాటలు పాడేవాళ్ళు కదా. అలా పాట లేదు, అదే మృదంగం. నాడీలంతా పనిచేస్తాయి. నేను నాకు హార్ట్ సర్జరీ జరిగింది. 10 రోజుల్లో నేను లండన్లో వెళ్ళి వాయించాను. డాక్టర్ సర్టిఫికేట్ ఇచ్చాడు. ఏమైనా జరుగుతుందా అంటే మనిషి శరీరానికి ఆ జీవ ప్రక్రియకి ఈ నా మృదంగా సంగీతానికి సంబంధం ఉంది. అణువున ఈ నాద ప్రకంపనలు వెళుతుంటాయండి. అది ఆరోగ్యాన్ని ఇస్తాయి. బాగా ఉంటే, బాగా వాయిస్తేనే నాదం. నాదం అంటే ఏమిటి? సునాదం. అవును, మంచి నాదం. ధ్వని అంటే పిచ్చి ధ్వని బయట వస్తుంటాయి, బాంబులు వేస్తుంటారు, ఏవో ధ్వనులు వస్తుంటాయి, అవి పనికిరావు, అనారోగ్యం. అది సునాదనమైనటువంటి నాదం ఎప్పుడు కూడా ఆరోగ్యరీత్యా చాలా మంచిది. ఇప్పుడు సైకిల్ అది ఏదో బండితో ఇది కుట్టారనుకోండి, అది ఆర్న్ అవుతుంది కానీ అది అవదు కదా. అదే వైలిన్ అయితే అది సంగీతం అవుతుంది. సో ఆ మ్యూజిక్ థెరపీ ద్వారా ఏమేమి ఫలితాలు? వాళ్ళకి కాళ్ళు, అది వాళ్ళు చేతులు పనిచేయకపోవడం, కాళ్ళు, దాన్ని చేతులు పనిచేయడం అంటే దాన్ని ఎక్సర్సైజులు చేస్తూ ఈ నాదం వినిపిస్తూ, డబ్ అండ్ డెఫ్ వాళ్ళు కూడా అదే మాట రాదు. అవును, వాళ్ళకి చెవుల ద్వారా ఇది లోపల ఆ నాదం ప్రవేశపెట్టి ఈ ధ్వని బయట నుంచి వినిపిస్తూ సాధన కూడా చేయించటం, ఎక్సర్సైజ్. ఇందులో ఫలితాలు వచ్చాయి, చాలా ఫలితాలు వచ్చింది. అవన్నీ కూడా రికార్డ్ అయ్యాయి. ఆ ఇన్స్టిట్యూట్కి వెళితే మీకు తెలుస్తుంది మృదంగం యొక్క దానివల్ల ప్రయోజనం ఏమిటి అని. విదేశీ వాళ్ళు కూడా వచ్చి చాలా అద్భుతమైనటువంటి ఇది థెరపీ, ఇది చాలా బాగా పనిచేస్తుందని వాళ్ళు కూడా ప్రారంభించారు. ఇప్పటికీ కంటిన్యూ చేస్తున్నారు. జరుగుతుంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిటార్డెడ్ అండ్ ఏదో ఉంది, దాంట్లో కూడా పెట్టారు, నేషనల్ వాళ్ళది. సర్వేపల్లి రాధాకృష్ణన్తో కూడా మీరు సత్కారం పొందారు కదా సార్, అది చిన్న వయసు. అప్పుడు ఆకాశవాణి వారు పోటీలు పెట్టారండి. ఆకాశవాణి పోటీల్లో అప్పట్లో ఆంధ్రులకి ఇంతవరకు అప్పటి వరకు ప్రైజులు రాలేదు. మొదటి ప్రైజు వచ్చినవాడు నేను ప్రథమంగా, తర్వాత వచ్చాయి. అది సో మీ మృదంగాన్ని నమ్ముకున్నందుకు మీరు తృప్తిగా, ఆనందంగా, హ్యాపీగా ఉన్నారు. తృప్తి అంటే ఏదో రావాలని కాదు. అదే నేను దాదాపు ఒక 200-300 మందికి విద్య చెప్పుంటాను దేశ విదేశాలలో.
అన్ని దేశాల్లో ఉన్నారండి. ఉచితంగా ఈ విద్య చెప్పాను. కొంతమంది భోజనాలు పెట్టి చెప్పాను. భోజనం లేక కాదు, వాళ్ళు వచ్చారు, మనం వచ్చిన వాళ్ళకి భోజనం. ఒక గురు శిష్య పరంపరగా చేసి ఒక గురుకుల విద్య నేర్పాను. 5 ఏళ్ళ నుంచి 7 ఏళ్ళ వరకు 10 ఏళ్ళ వరకు ఉండి నేర్చుకుని వాళ్ళు జీవనోపాధి చాలా బాగుంది. ఇళ్ళు కట్టుకున్నారు, కారులో తిరుగుతున్నారు, మంచి పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు. మృదంగంలో, అదే మృదంగం వల్ల, మృదంగంలోనే, అదే మృదంగం వల్ల మృదంగంలోనే. ఆ, యూనివర్సిటీల్లో కూడా మీరు ఈ సంగీత కళాశాలను ప్రవేశపెట్టానండి. ప్రవేశపెట్టారు కదా, సెంట్రల్ యూనివర్సిటీ కానీ, తెలుగు యూనివర్సిటీ. అదే తెలుగు యూనివర్సిటీ ఎన్టీ రామారావు గారితో చెప్పి ఈ లలిత కళాపీఠం అనేది స్థాపన చేశారు. చాలా ఏళ్ళు అలా ఆంధ్ర యూనివర్సిటీ, అవును, ఆంధ్ర యూనివర్సిటీ అక్కడ కూడా పెట్టించాను. తర్వాత మహిళా యూనివర్సిటీ తిరుపతి, ఇలా చేసాం. తెలుగు యూనివర్సిటీ ఎక్కువ అనుబంధం. తర్వాత తిరుమల ఐటీ, దాంట్లో కూడా మ్యూజిక్ డాన్స్ పెట్టించాను. సెంట్రల్ యూనివర్సిటీ, అవును, ఇక్కడ అంతకుముందు లేదు. అదే ఐఐటీలో కూడా ఇప్పుడు పెడుతున్నారు. ఓహో, సిలబస్ తయారు చేసి ఇచ్చాం. తెలుగు యూనివర్సిటీతో మీకు ఎక్కువ అనుబంధం కదా. అప్పుడు ఎన్టీ రామారావు గారు పిలవడం జరిగింది. రేడియోలో పనిచేసేవాడిని, అది రిజైన్ చేసి అక్కడికి వెళ్ళాను. అదే ఎక్కడ 16 ఏళ్ళు చేశాను డీన్గా, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంటు డీను. 8 శాఖలు ప్రారంభించాను. అబ్బా, దాదాపు ఒక 150-200 మంది పనిచేస్తున్నారు ఈ శాఖల ద్వారా. అదే అదే ఇప్పుడు అక్కడ బిఏ, ఎంఏ, ఎంఫిల్, పిహెచ్డి. మృదంగంలో పిహెచ్డి వచ్చింది ప్రపంచంలో ఎక్కడా లేదు, అక్కడే. పిహెచ్డీ మృదంగం. ఆకాశవాణి ఎందుకు వదిలేశారు సార్ మీరు? ఈయన పిలిచారు. తర్వాత ఈ యూనివర్సిటీలో ఈ కళలకు ఒక డిగ్రీలు రావాలని ఆశ. అంతకుముందు డిగ్రీలు లేవు. అవును, మృదంగానికి ఒక గుర్తింపు రావాలి, గౌరవం రావాలని. వైలన్కి లేదు, వీణకి లేదు. అంటే అక్కడ ఉందో లేదో నాకు తెలియదు. మన దగ్గర గాత్రానికి యూనివర్సిటీలో ఉంది. ఎక్కడైనా ఏ యూనివర్సిటీ అయినా ఒక గాత్రం వాళ్ళు ప్రవేశపెట్టుకున్నారు. అదే అందరూ చాలామంది ఉంటారు కదా వాళ్ళది. వీళ్ళు పాప అమాయకులు, వీళ్ళ ప్రయత్నం లేదు, పెట్టింది లేదు, నా ద్వారా వచ్చింది. అదే ఇప్పుడు ఇతర రాష్ట్రాలు కూడా పెడుతున్నారు ఆయా యూనివర్సిటీస్లో. యూనివర్సిటీ వాళ్ళు. తర్వాత మీరు సినిమాలకు కూడా చేశారు కదా సార్, మ్యూజిక్ కంపోజ్. చేశానండి. అదే ఆ సరదా అంతే. అడిగారు, భద్రం కొడుకో అది, దానికి నేషనల్ అవార్డు కూడా వచ్చింది. మీరు మ్యూజిక్ డైరెక్టర్ దానికి. సప్తపది విశ్వనాథ్ గారు అడిగారు. శంకరాభరణం అయిన తర్వాత ఆయన మీద ఒక మంచి గౌరవం కలిగింది నాకు. సంగీతానికి ఒక గుర్తింపు ఆంధ్రప్రదేశ్లో తీసుకొచ్చాడు ఆయన. అంతకుముందు డప్పు డబారం అంటుండేవారు కానీ సంగీతం అనేవాళ్ళు కాదు. భజన వాళ్ళు వెళుతున్నారా, హరికథలు చెబుతాడరా, బుర్రకథలు చెబుతాడు, ఇవి ఇలాంటివి. మృదంగం అంటే తెలియదు, డప్పు అనేవాళ్ళు, డోల్ అనేవాళ్ళు, డోల్ కొట్టాడరా అనేవాళ్ళు, తెలియదు, అజ్ఞానం. దానికి గౌరవం తీసుకొచ్చారు. అలాంటిది ఎలా వెంకటేశ్వరరావు అంటే తెలియదు, మృదంగం అంటే తెలుసు. అదే అదే ఆ స్థాయికి వెళ్ళింది ప్రపంచంలోనే. సో అలాగే సినిమాల్లో విశ్వనాథ్ గారు, ఎన్టీఆర్, ఎన్టీ రామారావు గారు ఎన్టీఆర్ దేనికి చేశారు సార్? ఏ వర్క్, ఏ సినిమా చేశారు? విశ్వామిత్ర. అదే నాదమా శివతారం? విశ్వామిత్రలో దశావతారాలు కానీ ఇంకోటి ఒక పాట చేశాను. ఆయన అంతా పూర్తిగా ఆయన ఎవరో చేశాడు. ఆయన హిందీ వాడు, నాకు అవి ఇచ్చాడు ఆయన. జుగల్బందీ కార్యక్రమాలు చాలా చేశాను. హిందుస్థానీ, కర్ణాటక సంగీతం వచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. బాలమురళీకృష్ణ గారు నేను చేశాం. ఎవరు వాళ్ళకి అసాధ్యం, వాళ్ళు డామినేట్ చేసి పడేస్తారు. వాళ్ళు మేము చేసాం. అంటే చేసామంటే దాని యొక్క ఆ సంగీతం మనం తెలుసుకున్నాం కాబట్టి. మన సంగీతం వాళ్ళకి రాదు, వాళ్ళ సంగీతం మనం నేర్చుకోవడం కాదు, తెలుసుకుని ఆ ప్రయోగాన్ని ధీటుగా మనం ప్రదర్శించేటప్పుడు మనది బ్రహ్మాండ ఆహా అంటారు. అది లేకపోతే ఆహా అనరు, వాడిదే. జక్కీరిసే నేను వాయించాం, తాజ్వాడు ఎక్కడ రోమ్లో వాయించాం. ఇంటర్నేషనల్ ఫెస్టివల్ జరిగింది 1980. ఇంకా ముందే వాళ్ళ ఫాదర్తో వాయించాం. అది ఫస్ట్ నేషనల్ ప్రోగ్రామ్ టెలికాస్ట్ సంగీతంలో బొంబాయిలో చేశారు. అది షణ్ముఖానంద సభలో లైవ్ టెలికాస్ట్. అది ఫస్ట్ టైం ఇన్ ఇండియా. తర్వాత ఫస్ట్ టైం దూరదర్శన్లో వాయించింది మేమే ఢిల్లీలో. నెలకోసారి ప్రోగ్రాం ఒకటి వచ్చింది, తర్వాత వారానికి వచ్చింది దూరదర్శన్.
దూరదర్శన్లో అంటే ఎంతసేపు 5 నిమిషాలు ఒక కీర్తన. మన 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 సి- మన సినిమా మన పిక్చర్ వస్తుందిరా అట్లా ఆశ్చర్యం వేసిపోయేది. ఎప్పుడో మిమ్మల్ని మీరు చూసుకోవటం దాంట్లో. అదే వెంటనే కదా. అవును, ఇదైతే సినిమా అంటే తర్వాత విడుదలైనప్పుడు చూస్తారు. ఇది డైరెక్ట్. ఇది డైరెక్ట్ కదా. తర్వాత హైదరాబాదు దూరదర్శన్ ప్రారంభంలో నవమృదంగంతో ప్రారంభమైంది. ఇది చరిత్ర. ఆకాశవాణి రేడియో విశాఖపట్నంలో ప్రారంభమైంది. మేము మా కార్యక్రమంతో వైజాగ్. ఆయన పివి రాజు గారు మినిస్టర్గా ఉండేవారు. ఆయనే ఇనాగ్రేట్ చేశారు. సో అయితే ఈ మృదంగము తబలా కలిపి కూడా జుగలబందీలో చేశారు కదా మీరు? ప్రయోగాలు చేశారు కదా. అనేక వెస్టర్న్ మ్యూజిక్ తోటి చేశాను, వెస్టర్న్ ఆర్కెస్ట్రాతో చేశాను. ఇవన్నీ ప్రయోగాలే. అంటే ఇప్పుడు ఉమయాళపురము చాలామంది ఉన్నారు కదా మృదంగంలో. ప్రత్యేకంగా మీరు మీరు చేసిన ప్రయోగాలు కానీ మీ తాలూకు ముద్ర అంటే ఏమని చెప్పాలి సార్? ఇదే కదా సోలో ప్రక్రియని ఇది ప్రారంభించాను. నవమృదంగం, నవమృదంగం, పంచమృదంగం, తాళవాద్య కచేరి, మరి స్వరలయ మాధురి. తర్వాత 300 మంది కళాకారులతోటి ఇదేమిటి నృత్యం, వాద్య సంగీతం, సంగీతం 3 కలిపి మూడు. త్రివేణి సంఘం అని చేశారు. 350 మంది కళాకారులు. అదే అదే. తర్వాత ఇంకొక వరల్డ్ రికార్డు పూణేలో జరిగింది. ఎంఐటికి ఒక కాలేజీ వాళ్ళు పెట్టారు, యూనివర్సిటీ వాళ్ళు. ఎంఐటి యూనివర్సిటీ అవును. 9500 మంది మృదంగాలతోటి ఒకటి గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డు అది ఉంటుంది, చూడండి. ఓహో, అదో పెద్ద వరల్డ్ రికార్డ్ అది. ఇప్పటివరకు మీరు 32,000 ప్రదర్శనలు ఇచ్చారా? రేడియో, టీవీ, బయట ఇండియా, ప్రపంచ దేశాలు. సో మీలో ఎక్కడో ఒక అసంతృప్తి కూడా కనిపిస్తుంటుంది. అది ఎందుకు మీరు అసంతృప్తిగా ఉన్నారు? కొంచెం అసంతృప్తి అని ఏం లేదు. నెక్స్ట్ జనరేషన్కి సరైన ఆదరణ దొరకట్లేదు. ప్రభుత్వాలు సరైన పూర్వం ప్రభుత్వాలు చాలా బాగా చేసాయి. ఈ కళలకు కళాదరణ ఉండేదండి. నాకు 14 మంది చీఫ్ మినిస్టర్లు తెలుసు. ఎక్కడ వెళ్ళగానే చాలా గౌరవించేవారు. అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళడం వాళ్ళు ఎప్పుడు తెలియదు మాకు. వెళితే వెంటనే పిఎలు వాళ్ళు తీసుకెళ్ళేవారు. ఎల్లా వెంకటేశ్వరరావు రమ్మని అనేవాళ్ళు, ఎంత బిజీగా ఉన్నా కూడా. ప్రధానమంత్రులు కూడా అలా జరిగింది. సీఎంలు సరే, గవర్నర్ గారు సరే, రాష్ట్రపతులు 10 ఏళ్ల నుంచి అంటే 11 ఏళ్ళండి తెలుగు రాష్ట్రాల మటుకు ఏం జరగడం లేదు. అది మన దురదృష్టకరం. అంతే. జరుగుతుందంటే ఏదో జరుగుతున్నాయి, మాకు జరగట్లేదు. మాకంటే సంగీతం, కర్ణాటక సంగీతం కానీ, శాస్త్రీయ సంగీతం కానీ, శాస్త్రీయ కళలు, శాస్త్రీయ నృత్యం ఇవన్నీ ఉన్నాయి కదా, వీటికి ఆదరణ లేదు. కళలకు, సంగీతానికి ఎక్కడైతే కళాకారుడిని ప్రోత్సహించి గౌరవం జరుగుతుందో, స్త్రీలకు ఎక్కడైనా గౌరవ మర్యాదలతో ఆ రాష్ట్రం బాగుంటుంది. అది చరిత్ర చెప్పింది, అది నేను చెప్పింది కాదు. తర్వాత మీ వారసత్వం ఎలా కొనసాగుతుంది సార్ మీ ఇంట్లో ప్రస్తుతం? మా మనవడు, అదే మీ వారసత్వము మీ మనవడి ద్వారా ఆ కొనసాగుతుంది. అబ్బాయికి ఉందండి, పాడతాడు. బాలమురళీ కృష్ణ అతని పేరు. సంగీత కచేరీలు చేస్తుంటాడు ఆయన, బాగా పాడతాడు. మీ మనవడు కూడా? వాళ్ళ అబ్బాయి కూడా వాయిస్తాడు. ఓహో. బీటెక్ అయింది, ఉద్యోగం చేస్తున్నాడు. మొత్తం వాయిస్తాడు, ఎంటెక్ చదివాడు? చేశాడు. ఈ అబ్బాయి మా అమ్మాయి పెద్ద అమ్మాయి కొడుకు. అమ్మాయి కొడుకు. అది తాతగారు మృదంగంలో గొప్పవాడు కదా, అదే తెలిసిందే. నువ్వు మామూలుగా ఎంటెక్ చదువుకున్నావు. ఈ మృదంగం నేర్చుకోవాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? ఎలా ప్రేరణ ఏముందా? అది చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాను. చిన్నప్పటి నుంచి ప్రోగ్రామ్స్కి వెళ్ళాము. అలవాటు. డిప్లొమా కోర్స్ కూడా చేశాడు మృదంగంలో. అంటే మీ గురువు కూడా తాతగారే? తాత. సో మృదంగం నువ్వు సోలో చేస్తున్నావా? సోలో వాయిస్. పక్క వాయిద్యాలు వాయిస్తున్నావు? వాయిస్ రెండో ఉన్నాయి. ఏదన్నా చిన్న తర్వాత మ్యూజిక్ చేస్తాడు. అదే మ్యూజిక్ డైరెక్షన్, కంపోజిషన్ అండ్ ప్రొడక్షన్. ఓకే ఓకే. తనే రాసుకున్నాడు లిరిక్, అదే మ్యూజిక్, అదే డైరెక్షను. మ్యూజిక్ డైరెక్షను, కంపోజిషను, పక్క వాయిద్యం. అది పంపించది ఆయనకి. మీ ఇద్దరు కలిపి ఎప్పుడైనా ప్రదర్శన ఇచ్చారు? చేసాం, చాలా చేసాం. చాలా చేశారు. ఫారెన్ కూడా వచ్చాడు. వెరీ గుడ్. ఏదన్నా చిన్న ఆ అబ్బాయి కూడా, ఇద్దరు. ఒక చిన్న బిట్ ఏదన్నా నీకు?
సో మీకు ఇతని మీద విశ్వాసం కుదిరిందే వారసత్వం ఆ. స్ట్రాంగ్గా కొనసాగుతోందని? ఇంకొక అబ్బాయి పాడతాడు, సో మీ అబ్బాయి బీటెక్కే. మీ శిష్యులు ఎవరున్నారు సార్ గొప్పవాళ్ళు, బాగా ప్రఖ్యాతమైన వాళ్ళు? బాగా మెడ్రాస్లో ఉన్నారండి, ఆహా. కర్ణాటక, బెంగళూరు, ఓకే. బాంబే, తర్వాత కేరళ, అమెరికా, సింగపూర్, మలేషియా, మారిషస్, దేశ విదేశాల్లో లండన్, ప్యారిస్, కెనడా ఓ. దేశ విదేశాల్లో మీ శిష్యులు ఉన్నారు. మీరు ఎవరిని గురువుగా భావిస్తారు? మీ ఏ మృదంగం అంటే ఏ మృదంగ కళాకారుడు అంటే మీకు ఇష్టం, ఎక్కువ గురువుగా భావిస్తారు మీరు? అందరూ నాకంటే పెద్దవాళ్ళు అందరూ ఉన్నారు, వాళ్ళందరినీ గౌరవిస్తారు. పూర్వులు అందరూ. మరి మీరు ఈయన పాలఘాట్ ఆయన మణిగురు ఆయన గురు కదా, అదే సద్గురు ఆయన. సహజం మీ తర్వాత సహజంగా- పళని గారని గొప్పవాడు ఆయన, ఓహో. ఆయన సమకాలికులు వారు. సో మీ 75 ఏళ్ల సంగీత ఉత్సవం ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలో చేస్తున్నారు, అంటే తెలుగు ప్రాంతం 2 రాష్ట్రాలు విడిపోయింది, ఆంధ్రప్రదేశ్ని కూడా ఏమైనా అంటే ప్రభుత్వం సహకరిస్తుందండి. ఉమ్. ధన్యవాదాలు. అసలు పూనుకున్నది మా శిష్యులే. ఉహుం. అమెరికాలో ఉన్నవాళ్ళు, విదేశాల్లో ఉన్నవాళ్ళు. ఒక 6 నెలల నుంచి జరుగుతోంది. తెలంగాణ ఇక్కడ శిష్యులు కలిసి అందరూ ఆయన దగ్గరికి వెళితే ఓకే అన్నారు, చేస్తున్నారు. ధన్యవాదాలు. అంటే ఫ్రీగా ఇస్తున్నారు రవీంద్ర భారతి. రవీంద్ర భారతి. ఆర్థికంగా ఇస్తున్నారు నాకు తెలియదు. అదే. వీళ్ళు పూర్తిగా శిష్యులు తీసుకునే కార్యక్రమం ఇది. సో మీ 75 ఏళ్ల సంగీత ప్రయాణము అలాగే మీ సహస్ర చంద్ర దర్శనం కూడా కలిపి చేస్తున్నారా? చేస్తున్నారు. మన అంటే ఆంధ్ర ప్రాంతాల్లో కూడా నేను ప్రణాళిక ఉంది. చేయలేదు మరి అలాంటి మరి వాళ్ళు చేయాలి. ఓకే, జరగాలండి. మరి ఆ రాష్ట్ర ప్రభుత్వం కూడా అనుకోవాలి కదా. అదే ఆయన వారికి దృష్టి కడితే చేస్తారు కూడా. అదే. చాలా గొప్పవాడు ఆయన మనిషి, విజనరీ మ్యాన్. ఓకే. చంద్రబాబు ఇప్పుడు ఆయన కళాకారులకు చాలా చేశాడు ఆయన. ఇక్కడ చాలామందికి స్థలాలు ఇచ్చారు ఆయన. నేను ఎప్పుడు ఎవరిని ఏం అడగలేదు. అదే. సో ఓవరాల్గా మీ 75 ఏళ్ల సినీ మన ఈ మృదంగ సంగీత ప్రయాణాన్ని తలుచుకున్నప్పుడు అది మీకేమనిపిస్తుంది? ఇట్టే అయిపోయిందే మనకు సమయం అనిపిస్తుందండి. ఊరికే గడిచిపోయిందని. అంటే వెనక్కి తిరిగి చూసుకుంటే అనిపిస్తుంది, ముందుకు వెళ్ళవలసింది చాలా ఉంది అనిపిస్తుంది. మరి ఇంకా ఎంతో అసలు ఇది అంతు లేదు. నీ ఇంత వాయించి ఇంత మనం ఇన్ని చేసినా కూడా ఏం చేసామో అనిపిస్తుంది అదే. మానసికంగా. ఒకసారి రాత్రులు నిద్ర ఉండదు, ఏదో చేయాలి ఆలోచనలు. కొత్త ప్రయోగాలు వాటి మీద ఉంటుంది దృష్టి. సో మీ భవిష్యత్తు ఆశయ సంకల్పం ఏంటి? ఒక పెద్ద ఇన్స్టిట్యూట్ రావాలి, ప్రణాళిక ఇచ్చాను అంటే చంద్రబాబు నాయుడు గారు. యూనివర్సిటీ అయితే సంగీతం, కేవలం సంగీతం యూనివర్సిటీ, టెక్నాలజీతో సహా పెట్టి, ఇప్పుడంతా టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు కదా, అది రావాలనుకుంటే చేద్దామని ఆయన దృష్టిలో ఉంది. నేను ప్రాజెక్ట్ కూడా ఇచ్చాను వెళ్ళి, కేవలం దానికోసమే వెళ్ళాను. అది మీ ప్రధానమైన సంకల్పం. నాది నా ఇన్స్టిట్యూట్ను ఇంకా దాన్ని అభివృద్ధి చేయాలని ఒక సంకల్పం. అదే నాకు నేను. అదే మీ ప్రధానమైన అంతే. మరి ప్రభుత్వం సహకరిస్తే మంచిదే, లేకపోతే ఇలాగే చెప్పుకుంటుంటాం. ఎవరి దగ్గర నయ పైసలు తీసుకోకుండా ఇంతమందిని తయారు చేసాం. వాళ్ళు నా మీద ఉండే ఒక గౌరవం, అభిమానం, గురుభక్తి తోటి చేస్తున్నారు. అది చాలా నేను ఆనందిస్తున్నాను. ప్రతి గురువుకి ఇలాగ జరగాలని ఆశిస్తున్నాను. నమస్కారం సార్, మీకు అభినందనలు. మీరు అనుకున్న సంకల్పం నెరవేరాలని, సంగీతానికి కళలకి ప్రాభవం వైభవం తెలుగు రాష్ట్రాల్లో రావాలని, మీరు అనుకున్నట్టుగా సంగీతానికి ప్రత్యేకమైన విశ్వవిద్యాలయం ఆంధ్రప్రదేశ్లో ఏర్పడాలని, మీరు ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని, మీ వారసత్వం కొనసాగాలని భగవంతుడి కోరి. ఇది ఏడో తరం. అబ్బాయి మీ ఇంట్లో సంగీతం. 7. మీకు కూడా ఆల్ ది బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ.